ఓరి నాయనో! ఇప్పుడు చూస్తే పెద్ద క్లాష్ ఉంది భయ్యా మన మే ఫస్ట్‌కి అయితే. అది ఏంటంటే రెట్రో మూవీ మన హిట్ 3 పోటీగా అయితే దిగబోతుంది. అదైతే అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ యాది ఫట్ అవుతుంది, యాది హిట్ అవుతుందని మీకే ఒక క్లారిటీ ఉంటుంది. బట్ నేను ఆటికి చెప్తాను. హిట్ 3 అయితే చిన్న మంచి టాక్ వచ్చినా కూడా ఒక రేంజ్లో అయితే మూవీ రెస్పాన్స్ అయితే ఉంటుంది భయ్యా. బట్ రెట్రో మూవీ బాగుందన్నా కూడా మ్యాక్సిమం అందరికి హిట్ 3కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అది ఎందుకంటే మాత్రం హిట్ 3కి అయితే పిక్చర్ రేంజ్లో అయితే హైప్ అయితే ఉండదు భయ్య. బట్ రెట్రో మూవీ వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. బట్ ఇదైతే మాత్రం ఒక రేంజ్లో అయితే ఇంపాక్ట్ ఉంది. ఆ నరకుడు కానీ ఆ సావగొట్టుడు కానీ ఒక రేంజ్లో అయితే ఉండదు ఈ ట్రైలర్ హిట్ 3 అయితే. కాబట్టి ఎక్కువ ఆడియన్స్ అయితే హిట్ 3కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ హైప్ కూడా దీని మీద ఎక్కువ ఉంది. అలానే నేనైతే ఈ రెట్రో మూవీని అయితే తక్కువ చేసి మాట్లాడలేదు భయ్య. బట్ ట్రూ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. కానీ ఒకవేళ రెట్రో మూవీలో మంచి స్టోరీలో దమ్ము ఉంటే మాత్రం హిట్ 3ని కూడా డామినేట్ అయితే చేయొచ్చు. ఒకవేళ 2 సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ అయినాయనుకో బొక్క మాత్రం రెట్రో సినిమాకి హిట్ 3కి 2 దాంట్లోకి ఉంటుంది భయ్య. లాస్ అయితే ఉంటుంది.